60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి విద్యా గారు, నమస్తే. హాయ్ అండి. యా, సో చాలా మంది కంప్లైంట్స్ ఉమెన్స్ చేసేది ఏంటి అంటే, నార్మల్గా ఇటు జాబు చేయాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే అటు అత్తగారు కావచ్చు, లేదంటే హస్బెండ్ కావచ్చు, ఆడపడుచు కావచ్చు, నువ్వు ఎంత వర్క్ చేసి వచ్చినా ఇంట్లో నువ్వు పిల్లలకి పెట్టలేదంటే నువ్వు నీ బాధ్యత సరిగ్గా చేయట్లేదు, నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఇంట్లో చూడాలి, పొద్దున నువ్వు అన్నీ చేసి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్ అయినా నువ్వు ఎంతైనా అక్కడ అంత మంచిగా అచీవ్ చేసి రావాలి, మళ్ళీ డబ్బులు తేవాలి, మళ్ళీ ఇంటికి వచ్చినాక పిల్లలకి నువ్వే వండి పెట్టాలి, నువ్వే తినిపించాలి, నువ్వే క్లీన్ చేయాలి, అన్నీ. సో నాకు అర్థం కాదు ఏంటి అంటే, వీళ్ళు ఏమైనా డబుల్ రోల్ తీసుకోవాలంట, క్లోన్ చేస్తారు కదా ఇప్పుడు, క్లోన్ పర్సన్ అని, అలా 2 పర్సనాలిటీగా షిఫ్ట్ అయ్యి ఏమైనా పని చేయాలని అంటారా? అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటారు? యాక్చువల్లీ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే, కోడలి కావాలి ఇంట్లోకి, మన అబ్బాయికి భార్యగా ఉండాలి, ఆడపడుచుకి వదినలా ఉండాలి, సొసైటీలో ఒక పేరు ఉండాలి, డబ్బులు కావాలి, ఇంట్లో పని మనిషి కావాలి, పిల్లలకు తల్లి కావాలి అని అంటే, అది మీరు చేయగలుగుతారా అంటే వాళ్ళ క్వశ్చన్ ఏముంటుండొచ్చు? ఆబ్వియస్లీ ఏదో ఒక పనే చేయగలుగుతాం కదా. మరి అలా మూర్ఖత్వం అంటారు దాన్ని. ఇలా ఏమైనా చేయాలంటే సపోర్ట్ అయితే తెలివి తక్కువతనం అంటారు దాన్ని, మూర్ఖత్వం. మాకు డబ్బులు కావాలి, ఆస్తి కావాలి, నువ్వే ఉండి అక్కడ నాకు టీ ఇవ్వు, నువ్వే ఉండి నాకు వండి పెట్టు అని అంటే, ఇటువంటి అత్త ఉంది అంటే, అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా. ఈ జనరేషన్లలో కూడా మీరు ఇటువంటి క్వశ్చన్ అడుగుతున్నారంటే ఎంత దురదృష్టం మనది. ఎందుకంటే వింటున్నాను, చాలా మంది కొలీగ్స్ ఉన్నా, నా కొలీగ్స్ నా కేసెస్ కూడా ఉన్నాయి కదా కీర్తి. అందుకని నేను ఇంత ఎమోషనల్ గా, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ గా అందరికీ ఉంటుంది, కానీ అండర్స్టాండింగ్ అనేది ఒకటి లేదనుకోండి, మీరు ఎంత మంచి మనుషులతో కలిసినా కూడా అక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు, ఇంట్లోకి రాగానే కోడలికి మళ్ళీ మీరు ఇలా అంటున్నారు అని అంటే, అది మూర్ఖత్వము, తెలివి తక్కువతనం కాకపోతే ఇంకేమంటారు దానికి? ఒక మెంటల్ ఏమంటున్నారు? డబ్బులు కూడా కావాలంటున్నారు. అవును అవును, డబ్బులు కూడా కావాలి, వర్క్ కూడా కావాలి అని అంటే, అది మనిషా గాడిదా? అదే కదా. అంతే కదా. కోడలంటే నీ ఇంటికి కాపాడుకొని, నీ బాధ్యతలు తీసుకొని, నీ ఇంటిని ఒక్క దగ్గర పెట్టి ప్రేమ పంచాలి అని అంటే, ముందు నువ్వు పంచాలి. కోడలే వచ్చి కొత్తగా తన పేరు చేంజ్ చేసుకొని, తన ఇల్లు చేంజ్ చేసుకొని, తన అలవాట్లు చేంజ్ చేసుకొని, తన మొత్తం చేంజ్ చేసుకొని నీ ఇంటికి వస్తే, నువ్వు పని చేస్తలేవు, నువ్వు చేస్తలేవు, మరి డబ్బులు కావాలి అంటే అమ్మాయి మనిషిగా గాడిదే అని అడుగుతా నేనైతే. ఫస్ట్ నువ్వు ప్రేమ పంచుతేనే కదా అమ్మాయికి అర్థమవుతుంది. ఫస్ట్ నువ్వు ప్రతి ఒక్కటి ఇంట్లో ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, మనం కలిసి మనము అనే భరోసా అనేది ఫస్ట్ అత్త ఇస్తే, ఆడపడిచిస్తే, భర్త ఇస్తే, తను హ్యాపీగా మింగిల్ అవుతుంది మనలో. నువ్వు పని 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 గురించి తీసుకొచ్చినావా? పని మనిషా అంటా నేను. ఈ జనరేషన్ కి కూడా పని అంటే, డబ్బులు కావాలి, పని కావాలంటే ఎలా చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అదే నీ ఇంటి బిడ్డ ఇంకో ఇంటికి పోతే అలానే ఊరుకుంటారా మీరు? ఎందుకండి అంతెందుకు, ఇప్పుడు కొడుకు జాబ్ చేసేసి వస్తే, అమ్మ టైర్డ్ అయిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో అమ్మ అని అంటారు. అదే కోడలు జాబ్ చేసి వస్తే వెంటనే అది వండు ఇది వండు, నువ్వు వచ్చి ఇప్పుడు పెట్టా, ఏం నువ్వు చేయట్లేదు సరిగ్గా అని అంటారు. అలా అంటున్నారంటే వీళ్ళకి అసలు మనుషులేనా అంట నిజం చెప్పాలంటే. ఎందుకంటే అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుంది, ఎంత మెంటలీగా ఇబ్బంది పడుతుంది అనేది మీరు ఆలోచిస్తారా? కోడలంటే పని చేసుకోవడానికి తీసుకురాలేదు, కొడుకుతో ఉండడానికి తీసుకురాలేదు. కోడలంటే ఒక బాధ్యత, ఐ అగ్రి. కానీ అత్త పోస్ట్ నీకెలా ఉందో, తనకి కోడలు పోస్ట్ ఎలా ఉందో, నువ్వు అత్తలా ఉంటే కోడలు కోడల్లా ఉంటుంది. తను జాబ్ చేయాలి అని అంటే, మరి ఇంట్లో పని నువ్వు పని మనిషికైనా పెట్టుకో, నువ్వైనా చెయ్యి. అదే అగ్రి చేయరు. మరి ఇక్కడ ఆడపిల్ల ఈ విచ్చలవిడిగా ఎక్కడో తిరిగేసి వస్తుంది, నీ ఆడపిల్లకి చెప్పరు, కానీ ఇక్కడ కోడలికి చెప్తారు. అటువంటి వాళ్ళు కూడా, అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి నాకు. మరి తన సొంత కూతురే ఇలా తిరిగి ఇలాంటి బట్టలు వేసుకుంటది, ఇలా తిరుగుతుంది, ఇలా అబ్బాయిలు ఎంబడి వెళ్ళిపోతుంది, ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంది. నేను ఒక పెళ్లికి వెళ్ళినా నన్ను తిడతారు మేడం అనేవాళ్ళు ఉన్నారు.
అంటే ఎక్కడి న్యాయం అమ్మా ఇది? నీ ఇంటి ఆడపడుచుకొక న్యాయము, నీ ఇంటికి వచ్చిన వేరే ఇంటి ఆడపడుచుకొక న్యాయమా? తను ఆడపిల్ల కాదా? తను మనిషి కాదా? తనకి ఏది అసలు కోరికలు, ఆశలు, ఏది రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదా? అసలు మెంటలీగా చచ్చిపోతున్నారు. ఆ శవాలతోని కాపురం చేస్తున్నాడు వీడు. శవాలతోని కోడళ్ళని చూపించుకుంటుంది, ఇది శవాలని చూపిస్తున్నారు కోడళ్ళని వీళ్ళు. నిజం చెప్పాలంటే ఇది కాదని చెప్పండి నాకు. ఏ కోడలైనా కూడా ఇబ్బంది పడుతుందండి. మీరు అడగడం పక్కన పెడితే నాకెన్నో కేసెస్, మేము అసలు సచిన శవాల్లా ఉంటున్నాం, వాడు మాతో అలానే ఉంటున్నాడు. వాడి దాని ఇష్టం నీకు సంబంధం లేదు, దాని కోరికలు సంబంధం లేదు, వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే నీకు సంబంధం లేదు, కానీ దాని డబ్బులు అయితే కావాలి. లేచామా, ఇంట్లో పనులు చేసామా, డ్యూటీకి వెళ్ళామా, మళ్ళీ వచ్చి ఆ పనులన్నీ చేసామా, అంతే. అది ఎంతవరకు న్యాయం? అంటే అమ్మాయి ఏమనట్లేదని ఇంత హరాస్మెంటా? అది క్షణక్షణం ఆత్మహత్య తను చేసుకుంటుంది, వీళ్ళు మర్డర్ చేస్తూనే ఉన్నారు అమ్మాయికి. కానీ అది బయటపడట్లేదు. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఉన్నంత నాలెడ్జ్ మీకు లేదు ఇక్కడ. ఆ అమ్మాయి మా ఇంటి పరువు పోవద్దు అని అమ్మాయికి ఉన్నంత విచక్షణ జ్ఞానం మీకు లేదు అని అంట. నేనైతే బయట పెట్టుకోవాలంటే తను పెట్టుకోగలుగుతుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా తన దగ్గరోళ్ళో తన తల్లికి చెప్పుకున్నా కూడా చాలా మనము భరించి 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 ఒక్కరికి చెప్పుకోవడం తప్పేం కాదు కదా. అలా చెప్పినా కూడా నువ్వు వీళ్ళకి చెప్తున్నావు, వాళ్ళకి చెప్తున్నావు, మీ అమ్మకి చెప్పొద్దు, మీ అక్కకి చెప్పొద్దు, ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా చెప్పొద్దు అంటే తను మెంటలీగా పెయిన్ పడి 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 చచ్చిపోవాలి, అది పిచ్చిది అయిపోవాలి. తనకి అసలు ఏం చేస్తున్నా అనే ఆలోచన కూడా ఉండదంట. అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు అసలు నేను ఏం చదువుతున్నా అసలు చదవద్దు, ఇంకా స్టాప్ అయిపోవాలి, లేకుంటే ఎవరితోనే ఏం మాట్లాడుతున్నా అర్థమైతలేదు. అసలు కాలు చేతులు వణుకుతుంటే అమ్మాయిలకి బ్రెయిన్ ఇట్లా పగిలిపోతుంటదంట. కాలు చేతులు వణికి ఇట్లా మొత్తం ఇప్పుడు కాలు చేతులు పడిపోతే ఎలా అయిపోతారో అలా అయిపోతారంట. కానీ ఆ అమ్మాయి పట్టించుకునే దిక్కు నాదుడే లేడు. చెప్తే మట్టుకి నువ్వు చెప్పొద్దు, నువ్వు కాపాడుకోవాలి, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వేనా? వేరే వాళ్ళకి బాధ్యతలు ఉండవా? నువ్వు తీసుకొచ్చావంటే నీ బాధ్యత ఎవ్రీథింగ్ నువ్వు పట్టించుకోవాలి. తను 1,00,000 రూపాయలు కాదు, తను 1,00,00,000 రూపాయలు సంపాదించినా నువ్వే పట్టించుకోవాలి అని కొడుకుకు చెప్పుకోవాలి ఇక్కడ. కానీ అలా కాదు, డబ్బులు కావాలి, పని కావాలి, డబ్బులు కావాలి, పని కావాలి. ఇదేనా? దీని గురించే చేసుకున్నారా? మీకు అసలు క్యారెక్టర్ లేదంట. నేను అంతే కదా, అటువంటి లేని వాళ్ళే ఇటువంటి పనులు చేస్తారు. అందుకే ఇప్పుడు గర్ల్స్ కూడా భయపడుతున్నారు మ్యారేజెస్ చేసుకోవాలంటే. మా కెరియర్ ముందుకు వెళ్ళలేకపోతామేమో అనే భయంతో చాలా మంది మ్యారేజెస్ డిలే చేస్తున్నారు. ఇదే కారణం. అదే కదా మరి. అసలు మనం మనుషులం అనేది మర్చిపోతున్నారు మరి ఇలా చేసేవాళ్ళు. మీరు మనుషులు కదా అని గుర్తుపెట్టుకోండి. మనిషికి మనిషిలా చూడండి చాలు. మీరు ప్రేమగా చూసిర్రు అనుకోండి, తను పని మంచి చేస్తుంది, తను శాలరీ ఇస్తుంది, తను అన్ని చేస్తుంది. మీరు చూసేది కరెక్ట్గా చూడరు, మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడరు, రెస్పెక్ట్ ఇచ్చేది ఇవ్వరు. కానీ నీ పని కావాలి, నీ డబ్బులు కావాలి. నీ పని మనిషా లేకుంటే ఏంటి నాకు అర్థం కాదు. అలానే అనాల్సి వస్తుంది కదా. అంతే అంతే. ఇంకా పాపం మా అమ్మాయితో పని చేయించుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. ఇదేమైనా హోటల్ నువ్వు వచ్చిపోతున్నావు అని అంటారు. నువ్వు ఉండనే ఉండవు, బయట తిరుగుతుంటావు అని అంటారు. బయట తిరుగుతున్నావు అంటే నీలా గప్పలు కొట్టుకుంటా తిరగదు కదా పాపం. తను ఏదో ఒక వర్క్ చేసుకుంటుంది, తను డబ్బులు సంపాదిస్తుంది, తన పేరు సంపాదిస్తుంది, తను డిగ్రీలు సంపాదిస్తుంది. అదెందుకు విచక్షణ జ్ఞానం ఉండదు ఈ కొడుకులకు, ఈ అత్తలకు, ఈ ఆడపడుచులకు? ఉండాలి కదా, అది తెలుసుకోవాలి. అంటే కుళ్ళు. నిజం చెప్పాలంటే నేను పచ్చిగా మాట్లాడాలంటే కుళ్ళు, జెలసీ అమ్మాయి అంటే. ఎందుకు అంటే వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తుంది, వీళ్ళకంటే మంచి పొజిషన్లో ఉంది, వీళ్ళకంటే మంచి పేరు ఉంది, వీళ్ళకంటే మెచ్యూర్ మైండ్ ఉంది. మీ ఇంటి పరువు మీరు బయట వేసుకుంటున్నారు కానీ తనేస్తలేదు అని అంటే, బయటికే వచ్చిన నిన్న మొన్న అమ్మాయి వేస్తలేదంటే ఇప్పుడు మెచ్యూరిటీ ఎవరికి ఉన్నట్టు? పరువు అనేది ఆలోచన ఎవరికి ఉన్నట్టు? ఇవన్నీ జెలసీ, మనకు తెలియకుండానే సైకోయిజం అంటారు దాన్ని. కరెక్ట్. సైకోలో ఇటువంటి పనులు చేస్తారు కీర్తి. అంతే. మీరు సైకోలు అయితే ఇటువంటివి చెయ్యండి. సైకోల్ కాదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మార్చుకోండి, మీకు మీరు అర్థం చేసుకొని సపోర్ట్ మార్చుకొని మీ ఇంటికి కోడలు వచ్చింది అని అంటే ఆ కోడలతో ఎవ్రీథింగ్ మనం షేర్ చేసుకోవాలి, నవ్వాలి, విషయాలు చెప్పుకోవాలి, ఇలా ఉండాలనుకోవాలి. నువ్వు ఒక చీర తెచ్చుకుంటే తనకు ఒకటి తీసుకురా, తను వెళ్ళేసి వస్తే నువ్వు వండి పెట్టు, తప్పేం లేదు కదా. ఇంట్లో కూర్చొని 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 నీ హెల్త్ పాడవుతుంది. మళ్ళీ హెల్త్ పాడైనా కూడా ఈమె దిక్కించి నా హెల్త్ పాడైంది అంటారు. అవును. కూర్చొని కూర్చొని హెల్త్ ఎట్లయినా పాడవుతుంది.
చేయకుండా హాయిగా మీరు చేసి పెట్టండి, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు.